నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్. చూద్దాం. విశాఖ జిల్లా మునగపాకలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ను డీఐజీ ఎల్కేవి రంగారావు అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ బి కృష్ణారావు, సిఐ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి పోలీస్ వ్యవస్థను చేరువ చేసేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా మునగపాక పోలీస్ స్టేషన్ ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ శ్రీనివాసరావును అభినందించారు. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం సందర్భంగా శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి పూజ స్థానిక దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో జ్యోతి మాధవి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేసి స్వర్ణ కవచం అలంకరించి తదుపరి భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. కరోనా దృష్టిలో ఉంచుకుని మాస్క్ ధరించిన వారిని మినిమం డిస్టెన్స్ ఉండేలా చేస్తూ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కల్పించారు. రాజధానిని అమరావతిలో కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెందుర్తి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నా నిరసన కార్యక్రమాలు నేటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా పెందుర్తి పీలా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో బండారు సత్యనారాయణ మూర్తి పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే ఆలోచన లేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీనిని అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. విశాఖ ప్రాంతానికి ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తే ఒక పక్క అభివృద్ధి మాత్రమే సాధ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలను గుర్తెరిగి అమరావతి రైతుల పోరాటానికి విలువలు ఇవ్వాలని కోరారు. మద్దతుగా రైతాంగానికి ఇచ్చిన సిఆర్డీ చట్టానికి మద్దతుగా రాజధాని ముఖ చిత్రం మనకి ఫేస్ ఇది ఇండస్ట్రీ ఆఫ్ ది మ్యాన్ అంటారు. ముఖ చిత్రాన్ని బట్టే ఒక పుస్తకం ఉందంటే ఈ ముఖ చిత్రమే పుస్తకానికి ముఖ్యం. ఈ పుస్తకం విలువ ఉందంటే ఈ ముఖ చిత్రం వల్ల. ఇది లేకపోతే ఇలాంటి ఓపెన్ చేస్తే పుస్తకం ఎవరు కొనరు, ఇలా చూసేవారు కొనరు, చూస్తారు ముందుది. అలాగే ఈ రాష్ట్రానికి కూడా ముఖ చిత్రం అమరావతి. అదే పోతే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎందుకు పెరిగింది, బెంగళూరు ఎందుకు, మెడ్రాస్ ఎందుకు డెవలప్ చేయాలి, అమరావతిలో రాజధాని కొనసాగించాలా. రైతులకి లేదు అమరావతి తీసేయండి, మాకు అభ్యంతరం లేదు. రైతులకు ముందు ఏం చేస్తా చెప్పమని. ఇవాళ రైతులకు నేను పరిహారం ఇచ్చేస్తున్నాను, వాళ్ళు హ్యాపీగా మళ్ళీ భూమి కొనుక్కోండి వ్యవసాయం చేసుకుని చెప్పండి. అది చెప్పడం అది వీలుగా మారిపోయినాయి, తిండిలా గెలుస్తున్నారు. అంచేత మేము ఇలా పెందుర్తి నియోజకవర్గం నుంచి సంఘీభావంగా
ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెలిపించాలని మరి సంఘీభావంకి వచ్చిన మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ రైతు కోసం రైతు బిడ్డగా ఆ 360 చేసిన మహానుభావులకి పాదాబంధం చేస్తూ అసలు ఏ వ్యవసాయానికి ఏ ఎరువు వేస్తా తెలుసు ఆయనకి. ఈయనకి బాగా తెలిసింది సూట్ కేసు దొంగ వ్యాపారాలు. మామాళ్ళు విజయసాయి మామాట మామాళ్ళు దొంగ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించడం కాదు. అంచేత రైతుకి న్యాయం చేయని దయించి పాపం 365లో మగ్గాక పాదాబంధం చేస్తున్నాను. 365 రోజులు వాళ్ళు ఆడవాళ్ళు భోజనాలు లేక తిండిలు లేక అవమానాలు భరాయించి జైలుకి వెళ్ళి ఎస్సీల మీద ఎస్సీ కేసు అండి. ఎక్కడైనా ఉన్న భారతదేశం మొత్తం కదా ఎస్సీలు అట్ట ఎస్సీలు అట్రాసిటీ అట కోర్టు గట్టిగా మొట్టిగా కొట్టింది. సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డికి. ఎవరు చూస్తామండి ఎస్సీలు ఇంకో అగ్రవర్ణాలు తిడితే అది కేసు, ఎస్సీలు ఎస్సీ చట్టరా అంటే ఎస్సీ తిట్టుకుంటే కేసు అట. అంటే ఎంత దిగజారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి. మరి అందుకే ఇవాళ పాపం ఆ 365 రైతు పెట్టగా మీ అందరం కూడా ఇక్కడ ఎవరు వ్యాపారస్తులే దొంగ వ్యాపారస్తులు లేవు రైతు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టు సంతోష్ నాయక్ను నేను బెదిరించారని పోలీసులు అత్యుత్సాహంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. మేము చట్టాన్ని గౌరవిస్తాం. పోలీసులు నాకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారు. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నోటీసులు తీసుకున్నాను అన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయవాది ద్వారా నోటీసులకు సమాధానం ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. చట్టాలకు లోబడి ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు. కాలంలో వచ్చి ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రెస్ సోదరులకు, చిరు వ్యాపారుల గిట కొద్దిగా డిస్టర్బ్ జరిగింది. నేను వారితోని నేషనల్ వారితోని కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళ నష్టాన్ని ఏ విధంగా సమకూర్చాలి, దాని మీద ఆధారపడి బతికే కుటుంబాలు 150 నుంచి 200 కుటుంబాలు ఉన్నాయి. వారిని ఏ విధంగా మేము కాపాడుకోవాలనేది ప్రభుత్వం నోటీసులో తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా నేను ఒక శాసనసభ్యునిగా వాళ్ళ కుటుంబ సభ్యునిగా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ మీ అందరికి తెలుసు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. అందరు నేను గౌరవిస్తాను. ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు నాకు ఉన్నది. నాకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరిని గౌరవించే, చట్టాన్ని గౌరవించే, ఎదుటి వ్యక్తిని గౌరవించే సాంప్రదాయం మాకున్నది. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మొన్న పోలీసు వాళ్ళు కొద్ది అతి ఉత్సాహంతో నా పైన ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. దాన్ని గౌరవిస్తూ నేను 41A అండ్ ఫామ్ను మనకు తీసుకోవడం జరిగింది. దానికి నేను చట్టాన్ని గౌరవిస్తే ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు ఉంది కాబట్టి నేను స్వయాన్ని నేనే వెళ్ళి ఈ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ ఫామ్కు మేము న్యాయవాది తరఫున వారికి జవాబు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చట్టపరమైనటువంటి న్యాయం తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నా. కాబట్టి మాకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎటువంటి ఆలోచన లేదు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు నడుపుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, అభివృద్ధి కానీ దాన్ని ఎక్కడ విస్మరించకుండా ఈ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తా ఉన్నాం. రేపు రాబో కాలంలో గిట ఎవరిని ఏ ఒక్కరిని విస్మరించకుండా ప్రజలను కానీ, అధికారులను కానీ, ప్రెస్సును కానీ, నాయకులను కానీ ఏ ఒక్కరిని విస్మరించకుండా అందరిని గౌరవిస్తూ అందరి ఆశీస్సులు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని రాబో కాలంలో గిట ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తా ఉన్నాం. గ్రామాల వారీగా, మున్సిపాలిటీల వారీగా, జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సమస్యలను సేకరించి స్థానిక నాయకత్వం, కార్యకర్తల ద్వారా గ్రామాల అభివృద్ధిని, పటాన్చెరు నియోజకవర్గాన్ని ముందు వరుసలో
పెట్టడానికి తప్పకుండా మీ అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నది. రెండోది, మొన్న గ్రేటర్ ఎలక్షన్లో పటంచెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, అందోల్కెళ్ళి వచ్చిన కార్యకర్తలు నాయకుల గిట్ట నేను 150 సీట్లలో మన 3 డివిజన్లు భారీ మెజారిటీతో కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు నాయకులకు వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. డివిజన్లో ఉన్న ప్రజలందరికీ, భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. సకాలంలో వచ్చి మీరు ప్రెస్ మీట్ను విజయవంతం చేసినందుకు ప్రెస్ సోదరులకు, నాయకులకు అందరికీ నేను మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంకేమైనా చెప్తాను. ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. అందరు నేను గౌరవిస్తాను. ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు నాకు ఉన్నది. నాకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ప్రతి ఒక్కరిని గౌరవించే, చట్టాన్ని గౌరవించే, ఎదుటి వ్యక్తిని గౌరవించే సాంప్రదాయం మాకున్నది. టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మొన్న పోలీసు వాళ్ళు కొద్ది అతి ఉత్సాహంతో నా పైన SC అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. దాన్ని గౌరవిస్తూ నేను 41A ఫామ్ను మనకు తీసుకోవడం జరిగింది. దానికి నేను చట్టాన్ని గౌరవిస్తే ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు ఉంది కాబట్టి నేను స్వయాన్ని నేనే వెళ్ళి ఈ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ ఫామ్కు మేము న్యాయవాది తరఫున వారికి జవాబు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చట్టపరమైనటువంటి న్యాయం తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నా. కాబట్టి మాకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎటువంటి ఆలోచన లేదు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు నడుపుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, అభివృద్ధి కానీ దాన్ని ఎక్కడ విస్మరించకుండా ఈ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తా ఉన్నాం. రేపు రాబో కాలంలో గిట ఎవరిని, ఏ ఒక్కరిని విస్మరించకుండా ప్రజలను కానీ, అధికారులను కానీ, ప్రెస్ను కానీ, నాయకులను కానీ ఏ ఒక్కరిని విస్మరించకుండా అందరిని గౌరవిస్తూ అందరి ఆశీస్సులు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని రాబో కాలంలో గిట ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తా ఉన్నాం. మొన్న 7వ తారీఖు రెండోసారి ఎమ్మెల్యే ఎన్నికై డిసెంబర్ 7కు 2 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు రెండోసారి పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా సోదరులకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోగానే ఎంపీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, నిన్నగాక మొన్న జరిగిన మన GHMC ఎలక్షన్లో నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మొన్న జరిగిన ఎలక్షన్లో కార్పొరేటర్లు, ఈ ఎలక్షన్లలో మొత్తము కష్టపడి ఒకటి జిన్నారం డ్రా తప్ప టోటల్గా నియోజకవర్గాన్ని స్వీప్ చేయడం జరిగింది. కార్యకర్తల కష్టంతో, ప్రజల ఆశీర్వాదంతో సమానంగా వచ్చి జిన్నారం ఒకటి మాత్రము
నియోజకవర్గంలో అన్ని పనులు నేను ఇంతకుముందు చెప్పిన అన్ని స్వీప్ చేయడం జరిగింది. వారందరికీ నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్న ఈ 2 yearsలో ఎలక్షన్స్, కరోనా వ్యాధి, ఇది మన తెలంగాణ రాష్ట్రమే కాదు, నియోజకవర్గం ఒకటే కాదు, మొత్తము యావత్ ప్రపంచంనే గడగడలాడించిన కరోనా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి భగవంతుడు కరుణించి వ్యాక్సిన్ రావడం జరిగింది. మొన్న 3 రోజుల కిందనే ఆ వ్యాక్సిన్ లాంచింగ్ గిట కావడం జరిగింది. మన భారతదేశంలో గిట రేపో మాపో లాంచింగ్ కాబోతా ఉన్నది. ప్రజలు ఎవరు అధైర్యపడకుండా గడిచిన ఈ 2 సంవత్సరాలలో ఎలక్షన్స్, కరోనానే గడిచింది. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.